ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తోంది తప్ప ప్రజలకు కార్మికుల సంక్షేమం కోసం పనిచేసిన పరిస్థితి లేదు. ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. కార్మిక హక్కుల్ని కాలరాసింది. దాంతోపాటు ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇప్పటిదాకా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కనబడట్లేదు. నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, ఆకలి పెరిగిపోతూ ఉంది, దరిద్రం పెరిగిపోతూ ఉంది. దీంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలని అన్నింటినీ కూడా కార్పొరేట్లకు అప్పనంగా అప్పచెప్తా ఉంది, కట్టబెడతా ఉంది. 100% డిజిన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది. ఎన్పిఎస్ పేరుతో, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వేలం వేస్తూ కార్పొరేట్లకి అప్పచెప్తా ఉంది. అవే కాక రైతులంతా కూడా సంవత్సరం పాటు ఢిల్లీలో కొట్లాడి రైతు చట్టాలని వెనక్కి కొట్టిన నేపథ్యంలో ఆ చట్టాలని అమలు చేయడం కోసం, కనీస మద్దతు ధర నిర్వహించడం కోసం రైతు సంఘాలని పోరాడుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా రైతాంగానికి కనీస మద్దతు ధర కేటాయించడం లేదు. వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ పథకాన్ని పనిచేస్తున్న తరుణంలో ఆ పథకానికి నిధులన్నింటినీ కూడా కోతలు పెడతా ఉన్నాయి. వీటన్నిటిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, 200 రైతు సంఘాలు, కిసాన్ మోర్చా ఇవన్నీ సంఘాలు కలుపుకొని ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, కార్మిక సమ్మె, గ్రామీణ బంద్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా కమిటీ పిలుపునియడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల కుటుంబాలని కలిసి బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ వ్యతిరేక విధానాలని ప్రజలకు తెలియజేయడం కోసం సిఐటిగా పూనుకొని ఫిబ్రవరి 16వ తారీఖున సమ్మె చేయడం కోసం మేమంతా కంకణబద్ధమై పనిచేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో మొత్తం ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గం, రైతాంగం, కూలీలు అందరూ కూడా సమ్మెలో భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.